కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మి ఒక గ్రూప్గా ఆడుతున్నారు. వీరి మధ్య చిచ్చు పెట్టింది సోనియా ఆకుల. ఆమె రీ ఎంట్రీతో హౌస్ హీట్ ఎక్కింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలో అడుగుపెట్టింది. మరో నెల రోజుల్లో షో ముగియనుంది. ఈ ఆదివారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా నబీల్ ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ చేశాడు. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడుకుంటే అవినాష్ బిగ్ బాస్ ఇంటిని వీడేవాడు. డేంజర్ జోన్లో ఉన్న మరో కంటెస్టెంట్ టేస్టీ తేజాన్ని ప్రేక్షకులు ఓట్లు వేసి కాపాడారు. అవినాష్ కంటే అతడికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాగా 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ భిన్నంగా రూపొందించారు. సీజన్ 8లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారు ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సీజన్కి మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల హౌస్లోకి వచ్చింది. ఇద్దరు కంటెస్టెంట్స్ని కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ తలపై బాటిల్ పగలగొట్టాల్సి ఉంటుంది. సోనియా ఆకుల తన ఫస్ట్ నామినేషన్గా ప్రేరణ పేరు చెప్పింది. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మాటలు వదిలేస్తావు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు, మెగా చీఫ్గా ఉన్నప్పుడు కూడా మిస్టేక్స్ చేశావనే కారణాలు చూపుతూ ప్రేరణను నామినేట్ చేసింది సోనియా. ఆమె డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన రెండో నామినేషన్గా నిఖిల్ని చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేస్తున్నావనే కారణం సోనియా తెరపైకి తెచ్చింది. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావు నిఖిల్ అని సోనియా అడిగింది. కేర్లెస్, ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేస్తాడు అని నిఖిల్ సమాధానం చెప్పాడు. అప్పుడు నిఖిల్తో పృథ్వీ వాదనకు దిగాడు. అసహనం వ్యక్తం చేశాడు. నిఖిల్, యష్మి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిఖిల్, పృథ్వీ, యష్మి చాలా క్లోజ్. కన్నడ వారు కావడంతో ఒక గ్రూప్గా గేమ్ ఆడుతున్నారు. సోనియా రీ ఎంట్రీ ఇచ్చి మరీ వారి మధ్య చిచ్చు పెట్టింది. నిఖిల్తో యష్మి, పృథ్వీ గొడవ పడ్డారు. కాగా సోనియా ఆకుల 4 వారాలు హౌస్లో ఉంది. ఈ 4 వారాలు ఆమె నిఖిల్, పృథ్వీలతో మాత్రమే ఉంది. వారంటే ఆమెకు చాలా ఇష్టం. సోనియా ఎలిమినేషన్కి కూడా కారణం నిఖిల్, పృథ్వీనే. చిన్నోడు పెద్దోడు అని పిలుస్తూ కలిసిపోయేది. పృథ్వీ, నిఖిల్తో సోనియా ఆకుల బంధం బయట రాంగ్గా ప్రొజెక్ట్ అయింది. అందుకు ఆమె ప్రవర్తన కూడా కారణం. ఇద్దరు అబ్బాయిలతో సోనియా ప్రవర్తన విమర్శనలకు దారితీసింది. వారి గేమ్ని సోనియా ప్రభావితం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు సోనియాని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపారు. సోనియాకి ప్రతి ఇంటర్వ్యూలో నిఖిల్, పృథ్వీలతో నీ బంధం ఏమిటనే కోణంలోనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వారిద్దరి వల్ల తన ఇమేజ్కి ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకున్న సోనియా నిఖిల్ని టార్గెట్ చేయడం ద్వారా ఆ అపవాదును పోగొట్టుకునే ప్రయత్నం